ఒక్క దినానికి ఇంత విలువ ఉందని ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా? నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని కోరాహు కుమారులు రచించినట్టు కీర్తనలో మనం చదువుతాం. నిజముగా 1000 దినములు నువ్వు లోకంలో సంపాదించిన దానికంటే, 1000 దినాలు నువ్వు లోకంలో సంతోషించిన దానికంటే, 1000 దినాలు నువ్వు విజయం సాధించిన దానికంటే, ఒక్క దినము ఆయన సన్నిధిలో ఉన్నటువంటి ఆ యొక్క సంతోషము, ఆ యొక్క ఆనందము ఎప్పుడన్నా నువ్వు గ్రహించవా? 1000 దినాలు నువ్వు లోకంలో గడిపిన దానికంటే ఎక్కువగా ఒక్క దినం ఆయన సన్నిధిలో గడిపినటువంటి ఆ యొక్క శ్రేష్టతను కీర్తనాకారుడు వివరిస్తున్నాడు. నిజంగా ఆయన సన్నిధిలో ఉన్నటువంటి సంతోషము, ఆయన సన్నిధిలో ఉన్నటువంటి ఆనందము, ఆయన సన్నిధిలో ఉన్నటువంటి ఆ యొక్క గొప్ప అనుభూతి నిజముగా ఎప్పుడన్నా నువ్వు గ్రహించావా? మనం లోకముకు ఎంతో ఆ యొక్క సమయాన్ని మనం వెచ్చిస్తూ ఉంటాం. లోకంలో గడపడానికి ఎక్కువ మన సమయాన్ని వెచ్చిస్తూ ఉంటాం. కానీ ఆయన సన్నిధికి ఉన్నటువంటి విలువను గ్రహిస్తే ఎంతమాత్రం కూడా ఆయన సన్నిధి ఎంతమాత్రం కూడా మనం విడిచిపెట్టాము. ఆయన సన్నిధికి అంత విలువ ఉంది. ఆయన సన్నిధిలో ఒక్కరోజు గడుపుట ఎంతో శ్రేష్టమైనది, ఎంతో విలువైనది, ఎంతో గొప్పదని మాట్లాడుతున్న మాటను మనం జ్ఞాపకం చేసుకుని ఆయన సన్నిధిని ఎంత మాత్రం కూడా మనం విడిచిపెట్టకుండా ఆయన సన్నిధిలో మనం నిలిచి ఉండేవారిగా ఉండాలి. ఆయన సన్నిధిలో మన హృదయాల్ని తృప్తితో నింపేవాడు. ఆయన సన్నిధిలో మనకి ఉన్నటువంటి కన్నీటిని అంతటినీ కూడా సంతోషంగా మార్చేవాడు. ఆయన సన్నిధిలోనే మన బలహీనతలకి బలం ఇచ్చేటువంటి వాడు. కనుక మనం ఈ లోకంలో ఎన్నో చూసుండొచ్చేమో కానీ ఆయన నిత్యమైన సంతోషము, నిజమైన ఆనందము మనకు ఆయన సన్నిధిలోనే మనకు దొరుకుతుంది. ఆయన సన్నిధి నిత్యము ఆయన సన్నిధిలో